ఏం చూసి ఇచ్చిండు చెప్పురు మరి అన్ని కోట్లు. ఇంట్లో వాళ్ళ అమ్మనే నాకు పట్టాడు అన్నం పెట్టినోడు ఏం చూసి ఇచ్చిండు అంటే ఇండస్ట్రీలో ఉంది ఆశ ఉంది కాబట్టి పెట్టిండు. ఏం తప్పు చేసింది? అవును మరి దాని దగ్గర ఉన్నట్టు ఇస్తా అంటుంది ఈయన అనట్లేదు. ఈయన ఏం చేస్తారు ఇప్పుడు? అమ్మాయి చేసిన తప్పు కాదు, 100% తప్పు కాదు. అమ్మాయి గురించి ఎవరైనా తప్పు మాట్లాడినా నేను సపోర్ట్ చేస్తా, వాళ్ళకి చెప్పు తీసుకొని కొడతా ఎవ్వరు మాట్లాడినా. ఇప్పుడు ఇద్దరు చేసారు కదా, మరి దీని ఎంత తప్పు ఉందో వాళ్ళ అంతే తప్పు ఉంటుంది. రీసెంట్ గా అష్యూరిటీ ఇష్యూ ఒకటి బయటపడింది. ఆవిడ 10 కోట్ల వరకు తీసుకొని ఒక అతన్ని మోసం చేసింది అని చెప్పి ఆయన ఇప్పుడు బయటకు వచ్చిండు. తీరా ఒక ఆడియో లీక్ అయిందనమాట. అందులో 1.5 కోటి మాత్రమే ఇస్తాను నేను అని చెప్తుంది. ఆయనకు ఆల్రెడీ పెళ్ళైపోయిందట. మరి ఈవిడ తీసుకోవడం ఏంది, ఆయన ఇయ్యడం ఏంది? అసిరెడ్డి చేసింది తప్ప అని ఎవడని చెప్పినా నేను చెప్పు తీసుకొని కొడతా వాళ్ళని. అసిరెడ్డి చేసింది తప్పు అనేటోడు ఎవడైనా సరే, ఆడోళ్ళైనా మగోళ్ళైనా చెప్పు తీసుకొని కొడతా. ఏం తప్పు చేసింది? చీట్ చేసింది అని అంటారు. పెళ్లి చేసుకుంటా అన్నది, దాన్ని నచ్చలేదు విడిపోతుంది. అలా తప్పేముంది? ఏమన్నా వాళ్ళని చంపిందా? చంపి డ్రమ్ములో కుక్కర్లు అయితే పెట్టలే కదా, తప్పేట్లే అవుతుంది. నచ్చలేదు విడిపోతున్నారు, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు 9 కోట్లు పెట్టిరు, 30 కోట్లు పెట్టిరు అని మాట్లాడుతున్నారు. ఆయన ఏం చేసిండు? పెళ్ళి అని ఆడపిల్లకి నేను ఎందుకు పెట్టాలి? పెళ్ళి అయిన వాళ్ళకే 10 రూపాయలు ఇస్తలేరు ఇంట్లో చేసుకున్న మొగోళ్ళు. ఏం ఆశ చూసి పెట్టినావు అంటే ఇండస్ట్రీలో ఉంది, నేను ఎదురు పెట్టినంటే తర్వాత నన్ను కూర్చోబెట్టి బతికిస్తాను ఉద్దేశంతో పెట్టినాడు. ఏ ఆశ లేని ఓడి పెడతాడు? మనం పెట్టమని చూద్దాం పెడతాడేమో, ఏ మొగోడు పెడతాడు? ఆశ ఉంది కాబట్టి పెట్టిండు. ఏం తప్పు చేసింది? అవును మరి దాని దగ్గర ఉన్నట్టు ఇస్తా అంటుంది ఈయన అనట్లేదు. ఈయన ఏం చేస్తారు ఇప్పుడు? ఇస్తా అని చెప్తుందామా, నాకు అడున్నప్పుడు ఇస్తా అంటుంది, నాకు టైం ఇయ్య అంటుంది. అన్నీ ఒకటేసారి బ్యాగ్లో తీసుకొచ్చి ఇచ్చిండు అసిరెడ్డికి ఏమన్నా వాడు? అంటే ఇన్ని రోజులు నువ్వు పైసలు ఇవ్వడం నీ వంతే, బ్లేమ్ చేయడం నీ వంతే, అన్నీ నీ వంతేనా? అంటే పెళ్లి చేసుకోకపోతే ఆడలను బ్లేమ్ చేస్తారనమాట. అమ్మాయి చేసిన తప్పు కాదు, 100% తప్పు కాదు. అమ్మాయి గురించి ఎవరైనా తప్పు మాట్లాడినా నేను సపోర్ట్ చేస్తా, వాళ్ళకి చెప్పు తీసుకొని కొడతా ఎవ్వరు మాట్లాడినా. తప్పు మాత్రం కాదు, ఏడంగా తప్పు అని చెప్పు, నేను చెప్తా. ఏం తప్పు చేసింది? ఏం ట్రాప్? ఇప్పుడు ఇద్దరు చేసారు కదా, మరి దీని ఎంత తప్పు ఉందో వాళ్ళ అంతే తప్పు ఉంటుంది. ఏం చూసి ఇచ్చిండు చెప్పురు మరి అన్ని కోట్లు? ఇంట్లో వాళ్ళ అమ్మనే నాకు పట్టాడు అన్నం పెట్టినోడు ఏం చూసి ఇచ్చిండు అంటే ఇండస్ట్రీలో ఉంది, నాకు పేరు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చిండు. 9.5 కోట్లు పోయేంత వరకు ఆయన ఏం చేస్తున్నాడు? పట్టుకుండేమో ఉన్నాను పోయి, మరి ఉన్నాను పోయి పట్టుకుండేమో. ఇలా బయటకు వచ్చిండు 2018-19 నుంచి ఏం సంకనాకిండు? ఎవడియమన్నాడు? దానికి కావాల్సింది అది తీసుకుని, నీకు కావాల్సింది నువ్వు తీసుకొని మూసుకొని నువ్వుకోరి, పెద్ద మనుషులు పెట్టుకొని కాంప్రమైజ్ చేసుకోరి. ఇవాళ ఇండస్ట్రీలో ఉందని చెప్పేసి దాన్ని బ్లేమ్ చేస్తే అది కరెక్ట్ కాదుగా. అంటే ఈ కేసు కూడా ఆ అబ్బాయి కాకుండా వాళ్ళ నాయన తీసుకొచ్చినాడు బయటికి అని చెప్పి కొడుకు సంసారే కానీ ఇక కోడలే లంచదు అన్నట్టు కొడుకు సంసార పనే చేసిండు ఎవరికి తెలియకుండా. ఎవడు ఇవ్వమన్నాడు మరి? ఇప్పుడు తెలియదు, సరే తెలియదు, ట్రాప్ చేసి రానిక చిన్న మొలిగాడ ఏమన్నా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లగాడ వాడేమన్నా? దేనికి చేసిండు వాడు? ఏం అవసరానికి ట్రాప్ చేసిండు? ఇది చెయ్యలేదు, ఇది అసలు దీని తప్పే లేదు. ఇలా నీకు 10 లక్షలు ఆడిచ్చిన, ఇప్పుడు అవసరం ఉంది దీనికి 10 లక్షలు అడిగిండు. అరే ముందే పైసలు అడుగుతుంది, ఇది ఉంటుందో ఊడుతుందా అని నువ్వు చూసుకోవాలి. 9 కోట్లు ఎందుకు పెట్టినావు? నీ అయ్యే తొర్రకి ఎందుకు పెట్టినావు? ఇప్పుడు వచ్చేటానికి ఎట్లా ఉంటుంది? లంచ దాస్తేంది, మంచం విరుగుతుంది. ఆడు పెడుతుండు, ఆడు ఆగమైతే దానికేంది, ఆగకపోతే దానికేంది? ఇయ్యాల నాకు వచ్చి పైసలు అంటే ఎందుకు ఇస్తుంది? అది ఇంకా న్యాయంగా ఇస్తా అంటుంది. ఇస్తాను కాడ మూసుకొని ఊకో. పైసలు ఇచ్చిన ఆయన కూడా పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారంట. మరి పిల్లలు ఉన్నారంటే ఇది పోయి చేసిందే దాని పెళ్లి అంత ముందుకే అయింది. ఎందుకు బలిపే అంత మించే ఉంది. అడ్డం నీళ్ళు తిని బలిసి బలిపే అది 4 రోజులు మేసిరి పనికి పంపిస్తే అన్ని అనిగిపోవు. ఇదే చీటింగ్, ఇంకా ఏముంది ఆడ దొరికేది? చీటింగ్ అంతే, అంతమించి ఇంకేముంది? దొరకంది అంటే ఇంట్లో పాత చీరలు కట్టుకొని పాత నైటీలు వేసుకొని ఉంటే మొగోడు ఓడడానికి అట్నే పోతాడు. నువ్వు పాత చీరలు కట్టుకొని పాత నైటీలు వేసుకొని పోతే గకనే పోతాడు, మరి నీ దిక్కు ఎందుకు వస్తాడు? గట్టినే ఉంటుంది, తాగింది ఎక్కువైతే గిట్టు ఉంటుంది. ఏం చెప్తారు ఇలా హనీ ట్రాప్స్ అని చెప్పేసి ఇట్లా మోసపోయే వాళ్ళు, మోస చేసే వాళ్ళని? ఈ అందరికి నేను చెప్తే తింటారు వాళ్ళు, నేను చెప్తే తినటోళ్ళ ఎవడు విన్నాడు? మీ సైడ్ నుంచి ఒక మాట చెప్పండి. నా సలహా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మోసం చేస్తున్నారు కదా, మోసపోయేటోందే తప్పు. మోసం చేసుకుందే అస్సలు తప్పే కాదు, ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ. మోసం చేసేటోందే తప్పు, మోసపోయేటోంది ఎట్లయితుంది? ముందు మనం తెలివిగా ఆలోచించుకోవాలి. చదువుకున్నారు ఆడ సంకలాగా, ఎందుకు మరి ఆ చదువు? ఇంత యూట్యూబ్, ఇంతగానము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటే ఇంకా బల్బులు వెలుగుతలేవా చీటింగ్ జరుగుతుందని? అట్లా ఇట్లనే కావాలి.